ప్రతి ఆత్మహత్య కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ పునర్విచారణ జరిపి సైఫ్ సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించిందని కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. ప్రీతిని వేధించాడని సైఫ్ అలీపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని నమ్మిన కమిటీ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సస్పెన్షన్ సరైనదని మరొకమారు తీర్మానించింది. కమిటీ విధించిన సస్పెన్షన్ కొనసాగించవచ్చని కోర్టు కూడా తెలిపిందంటున్న కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కాకతీయ మెడికల్ కళాశాల పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సైఫ్ను మాత్రం సస్పెన్షన్ను పొడిగించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్ని రోజుల పాటు పొడిగించారనే అంశాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, అసలు ఈ ఎన్ని రోజుల పాటు సస్పెన్షన్ పొడిగించారు దీన్ని? అంటే ఇది సస్పెన్షన్ పొడిగించడం కాదండి. యాక్చువల్గా ఫస్ట్ యాంటీ కమిటీ కూడా 1 సంవత్సరం 365 రోజులు అకాడమిక్ నుంచి సస్పెన్షన్ చేయడం జరిగింది. తర్వాత సైఫ్ హైకోర్టు గారిని ఆశ్రయించారు. ఎందుకంటే యాంటీ కమిటీ డెసిషన్ తీసుకున్నప్పుడు నేను అప్పుడు రిమాండ్లో ఉన్నాను, నా పర్సనల్గా నేను అటెండ్ కాలేదు, నా బాధలు నేను చెప్పుకోలేకపోయానందుకు హైకోర్టు అంతకుముందు ఇచ్చిన ఆర్డర్ని సస్పెండ్ చేసి మళ్ళీ రీజాయిన్ చేసుకొని చెప్పారు. హైకోర్టు గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం రీజాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాంటీ కమిటీ మీటింగ్ నవంబర్ 9 నాటి జరిగింది. ఆ రోజు సైఫ్ ఆయన లాయర్ గారు కూడా ప్రత్యేకంగా వచ్చి అటెండ్ అయ్యారు. ఆయన ప్రాబ్లమ్స్ ఆయన చెప్పుకున్నారు. యాంటీ ర్యాగింగ్ కూడా క్వశ్చన్స్ వేసిన తర్వాత చెప్పారు. సో మాకున్న ఆధారాలను బట్టి ఆ రోజు యాంటీ ర్యాగింగ్ కమిటీ డిసిజన్ ఏమి తీసుకున్నారంటే సైఫ్ వల్ల ప్రీతి మానసికంగా ఆవేదన చెందడం జరిగింది. ఫిజికల్ కానీ సెక్సువల్ కానీ అబ్యూస్ కాలేదు కాబట్టి ఆ మానసికంగా ఆవేదన జరగడం వల్ల దానికి కోసము 1 సంవత్సరం అనేది ఇంతకుముందు తీసుకునే యాంటీ కమిటీ నిర్ణయాన్ని మళ్ళా ధృవీకరించారు. సో అప్పుడు హైకోర్టు ఆదేశాలకు జాయిన్ అయిన తర్వాత నిన్నటి వరకు 97 రోజులు సైఫ్ మళ్ళా పీజీగా అటెండ్ అయ్యారు, కోర్స్ అటెండ్ అయ్యారు. ఏదైతే 97 రోజులు పీజీ కోర్స్ అటెండ్ అయ్యారో అదే 97 రోజులు మేము ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆయనకి ఇంతకుముందు తీసుకున్న యాంటీ కమిటీ ప్రకారం 365 రోజులు, ఇప్పుడు తీసుకున్న యాంటీ కమిటీ కూడా అదే డెసిషన్ని సమర్థించారు. కాబట్టి ఎక్స్టెన్షన్ అనేది ఏం లేదు. మేము ఇంతకుముందు వర్క్ చేసిన 97 రోజులకే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మరి కాలేజీలో? అంటే ఇటువంటి కాకుండా మేము ఆల్రెడీ అందరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ యూజీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్తో సపరేట్గా ఇంటరాక్షన్ జరిగింది. ఫ్యాకల్టీతో చేశారు. సైకాట్రీ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు కూడా అందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ప్రతి చోట బోర్డులు, ఇంతకుముందు ఉన్నాయి బోర్డులు, కొత్తగా పోస్టులు కూడా పెట్టడం జరిగింది. మన ఏసీపీ కిషన్ గారు కూడా వచ్చి అందరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. ర్యాగింగ్ అంటే ఏంటి, ర్యాగింగ్ పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది, అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దు, మీరు ఒక డాక్టర్గా సొసైటీకి సేవ చేయడానికి వచ్చారు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి కోసం ఆయన సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రీక్వెంట్గా మా యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ కూడా అవుతుంది. రెగ్యులర్గా మేము ఏమైనా ఎట్లాంటివి అవుతున్నాయని రివ్యూ చేస్తున్నాము. హాస్టల్స్లో కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి నైట్ కూడా వార్డెన్స్ అంతా విజిట్ చేసి అటువంటి కాకుండా చూస్తున్నాం. అంటే కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుంది కానీ కొన్ని విషయాలు బయటికి రావట్లేవు, అదేవిధంగా మాదక ద్రవ్యాలు వాడుతున్నారు అనే అంశాలు కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు మరి? మాదక ద్రవ్యాలు అట్లాంటివి అయితే ఏం లేవండి. ఇప్పుడు ప్రతి ర్యాగింగ్ దృక్పథంలో వస్తే ప్రతిదానికి ర్యాగింగ్ అవుతుంది, కానీ ఇంటరాక్షన్ అవుతుంటాయి, సీనియర్ జూనియర్ ఇంటరాక్షన్ అవుతుంది. అది ర్యాగింగ్ కింద రాదు. ఎటువంటి ర్యాగింగ్ కాకుండా మేము కంప్లీట్గా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇద్దరు కాకుండా ఇప్పుడు హాస్టల్ చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. ఎవరు వచ్చినా వెళ్ళినా ఒకటే గేట్ నుంచి రావడం పోవటం అవుతుంది. కాబట్టి ఏం వస్తున్నాయి ఏం పోతున్నాయని మాకు స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉంది. సీసీటీవీ కవరేజ్ పెట్టాము హాస్టల్స్ అన్నిటి వల్ల. కాబట్టి ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా చూస్తున్నాము. ఒకవేళ అయినా మా దృష్టికి వెంటనే వస్తుంది, ఎందుకంటే సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలు ఏమీ జరగట్లేదండి. యాంటీ ర్యాగింగ్ కమిటీ పర్యవేక్షణ ఎట్లా ఉంది కాలేజీలో? అంటే రెగ్యులర్గా మనం మొన్నటి దాకా ఫ్రెషర్స్ డే దాకా రోజు 2 లేడీస్ హాస్టల్, లేడీ ఫ్యాకల్టీ, జెంట్స్ హాస్టల్కి నైట్ విజిట్ చేస్తారు. తర్వాత అక్కడ బుక్ కూడా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయినా యాంటీ ర్యాగింగ్ కంటిన్యూ చేయడం ఉంటుంది. సో డైలీ మన ఫ్యాకల్టీ మానిటరింగ్ రెగ్యులర్గా ఉంటుంది. దాంతోపాటు సీసీటీవీ మానిటరింగ్ కూడా మాకు ఉంది. ప్రతి హాస్టల్లో సీసీటీవీ ఉంది కాబట్టి ఎటువంటి సంఘటన జరిగినా మాకు వెంటనే సీసీటీవీలో రికార్డ్ అయిపోతుందండి. అంటే చూసుకోవచ్చు, ప్రీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సైఫ్ 97 రోజుల పాటు హైకోర్టును ఆశ్రయించి క్లాసులకు అయితే హాజరయ్యాడు. ఆ తర్వాతకి యాంటీ ర్యాగింగ్ కమిటీ మాత్రం ఉన్నటువంటి సస్పెన్స్ను మరికొద్ది రోజులు పొడిగించాలని చెప్పొచ్చు. ఇదే విధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాంటీ ర్యాగింగ్ కమిటీ పర్యవేక్షణ అయితే కాలేజీలో కొనసాగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.